శ్యామా కూర్చో. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ టు డు. ఇప్పుడు శ్యామ అనే అమ్మాయి ఉంటుందట. శ్యామ అనే అమ్మాయికి అఖిల్ అనే అబ్బాయికి ఫస్ట్ నైట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రైవసీ ఉంది కాబట్టి ఆ కార్యక్రమం ఏదో మొదలు పెడితే బాగుంటుందేమో అని. అబ్బాయి గారికి చాలా కోరికలున్నాయే. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది మనం తినడానికి సరుకులు, కట్టుకోవడానికి బట్టలు, ఈ ఇంటికి కట్టడానికి రెంటు సంపాదించాలి. ప్రస్తుతం మన టార్గెట్ అదే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. తప్పదా శ్యామా? తప్పదు, వెళ్ళండి. సరే. శ్యామా, శ్యామా, ఎక్కడికి వెళ్ళావు శ్యామా? మీకు బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను. చాలా బాగుంది శ్యామా. ఒక్క నిమిషం. ఎలా ఉంది డ్రెస్? బాలేదా? బాగుంది. మరేంటి అలా చూస్తున్నావు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కొన్న సూట్లు వేసుకునే మీరు ప్లాట్ఫామ్ మీద కొన్న ఇలాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని బాధగా ఉంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళావా? చూడు, ఆ సూట్లో నేను నీట్గా ఉండొచ్చు, కానీ ఈ డ్రెస్లో చాలా హాట్గా ఉంటాను కదా. ఎందుకంటే ఇది స్పెషల్గా నా పెళ్ళాం నా కోసం కొనిచ్చింది కదా, అందుకు. అక్క, ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. నాకొద్దు, అమ్మ తిడుతుంది, నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. సరే, ఇటివ్వు, తింటాను.
హలో ఏంటి? హా అదంతేలే. మీరిద్దరూ మా ఇంటికి అద్దెకొచ్చారా? అవును. మీరు వనజాక్ష గారి పిల్లలా? కాదు, ఆవిడే మా అమ్మ. ఓ, నా పేరు రాజా. నా పేరు పల్లవి. నా పేరు నిఖిల్. నా పేరు తులసి. అంటే మీరిద్దరూ భార్యాభర్తలా? అవును. మరి మీ పిల్లలేరి? మా పిల్లల సంగతి తర్వాత ముందు ఈ ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారో చెప్పండి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను 3rd క్లాస్. మ్మ్. ఓ, 5th, 3rd క్లాసా? హలో మాస్టరు, 3rd క్లాస్ చదవాలంటే ఎంత చదవాలో తెలుసా? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd 6 క్లాసులు. 6 క్లాసులు చదవాలంటే ఇలాగే ఉంటుంది. మరి మీ అక్క చదవలేదా? తను నాకంటే పెద్దది కదా. పాయింట్ ఈస్ వెరీ గుడ్. అది సరే కానీ మీరిద్దరూ ఇక్కడే ఉంటారు కదా? అయితే ఈ రోజు నుంచి మన నలుగురం ఫ్రెండ్స్. కాదు, మనం ఫ్రెండ్స్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్. హా కొట్టు. ఇప్పుడు నువ్వు పెట్టు. హా. ఆ వీడియో శ్యామ చూసిందంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. అర్జెంటుగా ఆ ఫోన్ శ్యామ దగ్గర నుంచి మాయం చేయాలి. ఎలా? శ్యామ ఎక్కడుందో తెలుసుకుంటే ఏదో రకంగా ఆ ఫోన్ని మాయం చేయొచ్చు. శ్యామకి ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడి వాళ్ళెక్కడున్నారో ఏంటో తెలుసుకుంటాను. ఫోన్ కలిసి చావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, నాకు పౌడర్ తీసుకొచ్చిన ఆ రంగగాడికే ఫోన్ చేసి శ్యామ అడ్రస్ తెలుసుకుని ఆ ఫోన్ తెచ్చివ్వమని చెప్తాను. హలో మేడం. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. చెప్పండి మేడం. నీకు అఖిల్ శ్యామ వాళ్ళ ఫోటోలు పంపిస్తాను. అలాగే మేడం. వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాలి. తప్పకుండా మేడం. శ్యామ చేతిలో ఉన్న ఫోన్ వీలైనంత తొందరలో నా చేతికి రావాలి. తప్పకుండా. అలాగే మేడం. అలాగే అంటే కాదు, నువ్వు ఎంత తొందరగా ఆ ఫోన్ని నాకు అందిస్తావో అంత ఎక్కువ అమౌంట్ నేను నీకు అందిస్తాను. ఓకే మేడం. ఈ క్షణం నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. మీరు వెంటనే నాకు ఆ ఫోటో పంపించండి. ఓకే. వీళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో వెంటనే తెలుసుకోవాలి. మరి ఎక్కడ పడుకోవాలి అఖిల్ బాబు? ఇక్కడ. మరి మీరెక్కడ పడుకుంటారు? ఇక్కడే. మనమిద్దరం దాని మీద పడతామా? ట్రై చేస్తే పోలే. వద్దు అఖిల్ బాబు, మీరు కంఫర్ట్గా పడుకోండి. మీకు మామయ్య గారికి అలా జరిగిన రోజు నుంచి సరిగా నిద్ర కూడా లేదు. హాయిగా ప్రశాంతంగా మీరు దాని మీద నిద్రపోండి. నేను కింద పడుకుంటాను. శ్యామ, మనం భార్యాభర్తలం. ఇప్పటి నుంచి ఏదైనా చెరిసగం పంచుకోవాలి. నీకు లేని కంఫర్ట్ నాకు కూడా వద్దు.